హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం చూసుకున్నట్టయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి జరిగింది. ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడడానికి మనతో పాటు డేర్ అండ్ డాషింగ్ చిట్టిబాబు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి అన్ని విషయాలు తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి జరిగింది అండ్ అంతకుముందు ఏదైతే సల్మాన్ ఖాన్ ఇంట్లో కూడా సల్మాన్ ఖాన్ మీద కూడా దాడి జరిగింది. అంటే బాంద్రాలో ఎందుకు, అంటే బాలీవుడ్ యాక్టర్స్ మీద ఎందుకు దాడి జరుగుతుందంట? ఏం లేదమ్మా, ఇది గతంలో దావూద్ ఇబ్రహీం ఉన్న రోజుల్లో దావూద్ ఇబ్రహీం కంట్రోల్లో ఉండేది ఇండస్ట్రీ మొత్తం. ఫైనాన్సెస్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, అతను ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు అన్నట్టు అంత కంట్రోల్లో నడిచింది. అతను దావూద్ ఇబ్రహీం పరారైపోయినాక, పాకిస్తాన్ పరారైపోయినాక దాన్ని మళ్ళీ గ్రిప్ లో తెచ్చుకోవడానికి ఈ గ్యాంగ్ తయారు చేస్తారు, బిష్నాయ్ గ్యాంగ్ తయారవుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీ మొత్తాన్ని గ్లామర్ ఫీల్డ్, బాగా డబ్బున్న ఫీల్డ్, వీళ్ళని కంట్రోల్ తెచ్చుకుని బ్లాక్ మెయిలింగ్ అనే స్కీమ్ మొదలెట్టారు. ఇందులో ఇది ఒక కోణం. ఇంకో కోణం, అతను రామాయణం అపహాస్యం చేశాడు, రావణాసుడు వేషం వేసి ఆదిపురుష్ సినిమాలో చేశాడు అని హిందూ వ్యతిరేక వర్గం ఉన్నారు. అతను అందులో ముస్లిం అయ్యి ఉండి, అతను ముస్లిం గా ఉండి రావణాసుడి పాత్రను వేసి కామెడీ చేశాడు కావాలని. ఇంటెన్స్ అతనికి సంబంధం లేకపోయినా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయినా, బట్ అతను ఆర్టిస్ట్ గా అతను ముస్లిం అవటం వల్ల కావాలని చేశాడని ఒక అపవాదం. దాని మీద కూడా అప్పుడు ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అతనికి థ్రెటనింగ్ వచ్చింది. సో ఇవన్నీ ఇందులో ఏ కారణం అనేది ఇంకా తేలాలి. కాకపోతే ఆరు కత్తిపోట్లు జరగటం, అతను ఇంట్లోకి ప్రవేశించడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇంట్లో సెక్యూరిటీ ఉంటారు, అంతా ఉంటారు, అయినా సరే మరి ఎట్లా ప్రవేశించగలిగాడు అంటే, ఇంట్లో ఉన్న సెక్యూరిటీని ఎట్లా మేనేజ్ చేయగలిగాడు, అన్ని బయటికి రావాల్సిన విషయాలు ఉన్నాయి. సెక్యూరిటీ అనేది ఉంటది, బట్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడ జరిగింది? సెక్యూరిటీ ల్యాబ్స్ జరగకపోతే ఇలాంటివి జరగవు కదా. ఎందుకంటే ఈ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండమైన సెక్యూరిటీ, బౌన్సర్స్ అందరు ఉంటారు. అన్ని ఉన్నా జరుగుతున్నాయంటే ల్యాబ్స్ జరగబట్టే. ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, ఏ కారణంగా జరిగింది, ఏ టైంలో జరిగింది? నైట్ టైం ఏదో అంటున్నారు, 3:30 AM. అంటే వీళ్ళందరూ సెక్యూరిటీ అందరూ నిద్రపోయే టైము. ఆ టైం వాడు రెక్కీ చేసి ఉండాలి. ఏ టైం నిద్రపోతారు, ఏ టైం కాదు, రెక్కీ చేసి ఉండాలి. 3:30 టైంకి బెడ్రూమ్ లాక్ చేసి ఉందా, ఓపెన్ చేసి ఉందా? 3:30 టైంకి మరి ఎక్కడ పడుకున్నాడు? పడుకుంటే బెడ్రూమ్ లోకి వెళ్ళగలిగేంత పొజిషన్ ఎట్లా ఉంది? అన్ని రెక్కీ చేసి ఏదో చేసి ఉండాలి. లోపల ఇన్సైడర్ ఎవరినో లైన్ లో పెట్టుండాలి, లేకపోతే అంత ఈజీగా బెడ్రూమ్ దాకా వెళ్ళి పొడవటం అంతా జరగదు. సో దేర్ ఇస్ సంథింగ్ అన్ని బయటికి రావాల్సి ఉన్నాయి. బట్ ఎనివే ఇట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్. సినిమా వాళ్ళు హీరోలు అనేది తెర మీద హీరోలే కానీ బయట పబ్లిక్ లైఫ్ లో వాళ్ళు హీరోలు కారు. అదే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంతేందుకు సార్, రీసెంట్ గా అల్లు అర్జున్ మీద కూడా దాడి జరిగింది, అంతకుముందు సల్మాన్ ఖాన్ జరిగింది, ఇప్పుడు మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగింది. అంటే వీళ్ళు తెర మీదనే హీరోలా, లేకపోతే బయట ఏం చేయలేరా అనేది? అలా కాదు, బయట మామూలుగా అయితే చేయొచ్చు, మామూలుగా అయితే వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడదు. కానీ వాళ్ళ ఫేస్, వాళ్ళ లైఫే వాళ్ళ ఫేస్, వాళ్ళ బతుకే వాళ్ళ ఫేస్. గవుక్కుని ఒక యాసిడ్ పూసినా ఎవడైనా, ఒక కత్తి ఘాటు పడినా మొహం మీద, కెరీర్ మొత్తం దెబ్బతింటారు. సో అందుకని వాళ్ళ దుండగలు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమిటంటే టక్కన వాళ్ళు తప్పించుకుని వాళ్ళ ముఖాన్ని కాపాడుకుంటానికి సైకలాజికల్, ఆటోమేటిక్ సైకలాజికల్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అదే కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫేసే. వాళ్ళ ఫేస్ పోతే ఏముంది, వాళ్ళకి ఏం లేదు కదా, ఆ ఫేసే వాళ్ళకి వాల్యూ. ఆ ఫేస్ మీద ఎక్కడ చిన్న ఘాటు పడ్డా, ఇంకోటి పడ్డా మొత్తం కెరీర్ నాశనం అయిపోతుంది, జీవితమే పోతుంది. సో అందుకని వాళ్ళు ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఇలాంటి అటాక్స్ టక్కని వాళ్ళు పక్కకు తప్పుకుని ఎస్కేప్ అయిపోతారు, చూస్తారు తప్పితే నిలబడి సినిమాలు అలా కుదరదు. సినిమాలు అంటే వేరు, షూటింగ్ అది చేయొచ్చు. ఇది పర్సనల్ గా లైఫ్ లో చాలా కష్టం. అది మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా కష్టం. వాళ్ళు సినిమాలో ఫైట్ చేసినట్టు ఇక్కడ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఫేసు, వాళ్ళ బాడీకి ఎక్కడ దెబ్బతగినా పర్వాలేదు, ఫేస్ కి ఏమన్నా అయితే ఏముంది అసలు? అంతే కదా, ఎందుకు పనికి రాకూడదు? కెరీర్ మొత్తం అసలు ఆ కెరీర్ విలువ నువ్వు నేను కట్టగలమా? లేదు. ఇవాళ సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు, అతని కెరీర్ కాస్ట్ ఎంత? ఏమైనా ఎన్ని కోట్లు లెక్క పెట్టగలమా? అది చెప్పలేం కదా. అది ఎన్ని కోట్లకైనా వెళ్ళచ్చు. రేపు ఇంకో సినిమా పెద్ద సెన్సేషన్ హిట్ అయింది అనుకో. ఇవాళ ఉన్నాడు బాబీ డియోల్, ఒక్క సినిమాతోటి, యానిమల్ సినిమాతోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యానిమల్ కి ముందు బాబీ ఏంటి, యానిమల్ తర్వాత బాబీ ఏంటి?
పెళ్ళాం సంపాదనతో బతికే బాబీ డియోల్ ఇప్పుడు సొంతంగా అంత పైకి ఎక్కడికో వెళ్ళిపోయాడు అసలు. వాడు కాల్ షీట్ దొరకని పరిస్థితిలో ఉన్నాడు. సో అట్లా ఈ ఆర్టిస్టులకు ఎప్పుడు ఏ పొజిషన్ వస్తుందో తెలియదు. సో వాళ్ళు ఎస్టిమేట్ చేయలేము వాళ్ళ కాస్ట్ ఆఫ్ లైఫ్, వీళ్ళ ఈ లైఫ్ ని ఎంత విలువ కట్టలేరు. సో అందుకని వాళ్ళు ఆ జాగ్రత్త పట్టలో తప్పు లేదు. తప్పుకుని వాడు కత్తి తీస్తే వీడు కత్తి తీసి, వాడు చేయిస్తే వీడు చేసి చేయదు. ఎందుకంటే దుండగుడు ఏ రకంగా వచ్చాడు, ఏ పద్ధతిలో వచ్చాడు వాడు నాకు తెలియదు కదా. తెలియనప్పుడు రిస్క్ చేయటమే కదా. అందుకని నార్మల్ గా చెయ్యరు. మనం అది ఎక్స్పెక్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. సో జాలి పడాలి తప్పితే. కానీ ఈ సెక్యూరిటీ వైఫల్యం ప్రభుత్వాలు కూడా ఆర్టిస్టులకి ఇలా ఆర్టిస్టులకి లైఫ్లకి రిస్క్ అంటే చాలా కష్టం. ప్రభుత్వాలు కూడా సరైన ఇచ్చేయాలి. మళ్ళీనేమో మన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళేమో బౌన్సర్స్ ని మీరే పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మీరే బాధ్యత. మరి బౌన్సర్స్ పెట్టుకుంటే ప్రభుత్వం ఇస్తుందా? వాడు సల్మాన్ ఖాన్కి ఎవరు కింద ప్రభుత్వం? అంత వాళ్ళు బౌన్సర్స్ పెట్టుకున్నా ఇవ్వలేదు, అది వేరే విషయం. అసలు ఆ మాత్రం తెల్లారుజామున దాకా వాడు, లేకపోతే సాయంకాలం 7ంటికే వస్తాడు కదా. 7ంటికి వస్తాడు, పట్టపగలే కూడా వస్తాడు. నైట్ ఎదుక్కున్నాడంటే అందుకు ఎక్కడో చిన్న ల్యాబ్స్ జరగబట్టి. సో ఈ వీళ్ళు బౌన్సర్స్ పెట్టుకునేది అందుకే సేఫ్టీ కోసం అని. ఇలా బౌన్సర్స్ పెట్టుకుంటే మీరే బాధ్యత. వాళ్ళు జనాలు తొయ్యి ఏం చేస్తారు? బౌన్సర్స్ బాధ్యత ఏంటి? వాళ్ళు ఎవరికైనా పని చేస్తున్నారు వాళ్ళని కాపాడుకుంటాం. ఆ కాపాడుకుంటాం అడ్డొచ్చిన వాళ్ళని ఎదురొచ్చిన వాళ్ళని తోస్తారు. అది తోయటం తప్పు అంటే సో ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళు ఈర్ష్య పట్టడం కన్నా వాళ్ళకి ఇంత ఇమేజ్ ఏంటి, వాళ్ళకి ఇంత డబ్బులు ఏంటి, వాళ్ళు ఏంటి బార్డర్లో ఫైట్ చేశారా, డబ్బులు ఈ పిచ్చి వాగులు వాగటం కన్నా వాళ్ళు ఒక స్టార్స్, వాళ్ళ భగవంతుడు ఆశీర్వాదం, భగవంతుడు ఇచ్చిన అదృష్టం వాళ్ళకి 10 మందిలో 1,00,000 మందిలో అయినా రికగ్నైజ్ అయ్యే ఫేసు. మీలాగా 10 మంది తప్పితే మీరు 10 మందికి తెలుసు, వాళ్ళు 1,00,000 మందికి తెలుసు. సో అందుకని ఈర్ష్య పట్టడం కన్నా వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాళ్ళ మీద బాధ్యత వహించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు డెఫినెట్ గా బాధ్యత తీసుకోవాలి. రేవంత్ రెడ్డి లాగా పిచ్చి కోతలు పోయకుండా. ఓకే సార్, ఓకే. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బిష్నోయ్ నిజంగా ఈ బాలీవుడ్ అందరినీ తన కంట్రోల్ తీసుకునేంత శక్తి ఉందా తన దగ్గర? ఉంది, అతనికి ఉంది. ఆల్రెడీ తెలుసు, ఎస్టాబ్లిష్ అయింది కదా. అతనికి ఫుల్ నెట్వర్క్ విదేశాల్లో కూడా ఉంది. అతని నెట్వర్క్ విదేశాల్లో కూడా అంత విస్తరించాడు అతను. సో అతను అందుకనే అతను దావుద్ ఇబ్రహీం అంతకంటే ఇంటర్నేషనల్ గా విదేశాల్లో కూడా ఏర్పరచుకున్నాడు కదా. అది ఆ స్థానాన్ని తను ఆక్యుపై చేయాలని చేస్తాడు. కుర్రాడే, పెద్ద ఏజ్డ్ కూడా బాగా, చాలా యంగ్స్టర్. సో అతను ఆ స్థానాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగాలు ఇవన్నీ. అనాజు సల్మాన్ ఖాన్ అయినా ఇవాళ ఇదైనా అన్ని దాంట్లో భాగాలే. అంటే వాడు అతను బిష్నోయ్ హిందూ కదా. హిందూ కనుక ఈ ముస్లిం డామినేషన్ హిందీ ఫీల్డ్ లో ఉన్న బాలీవుడ్ లో ఉన్న ముస్లిం డామినేషన్ దెబ్బ కొట్టాలని ఒక ప్రక్రియలో ఉన్నాడు. ఒకప్పుడు దావుద్ ఇబ్రహీం ఉన్నప్పుడు ముస్లిం డామినేషన్ తీసుకొచ్చాడు అతను. హీరోలేంటి టెక్నీషియన్స్ అందరినీ ఎవరు నాన్ హిందూనో వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఈ ముస్లింస్ ని ముందుకు తీసుకెళ్ళటం. షారూక్ ఖాన్ అవ్వచ్చు, అమీర్ ఖాన్ అవ్వచ్చు, ఈ ఖాన్లు గొడవ అందరినీ తీసుకొచ్చి ముందుకు పెట్టింది అతను వాళ్ళు. ఇప్పుడు వీడు అలా కాకుండా ఇలా మార్చాలని చూస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ మతాలు తీసుకొచ్చేసేసి మతపరంగా అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఎందుకు కోపం ఖాన్ల మీద అంటే వాళ్ళ సినిమాల్లో హిందువులను వ్యతిరేకంగా మాట్లాడటం, హిందువులను అవమానించి మాట్లాడటం, శివుడికి సిగరెట్ తాగించడం, హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళ సినిమాల్లో. అదేదో ఒక పెద్ద గొప్ప ఇంటలెక్చువల్ ఐడియా లాగా హిందూ దేవుళ్ళని అవమానపరిచి కించపరిచి వాళ్ళకి సిగరెట్ తాగిస్తూ వాళ్ళు మందు అవుతున్నారని ఇది ఒక ఆగ్రహం ఉంది బిష్నోయ్ గ్రూప్ కి. వీళ్ళు ఈ ఖాన్లు మొత్తం వాళ్ళ సినిమాల్లో ఏ సినిమా చూసినా ఎక్కడో ఒక చోట హిందువులను అటాక్ చేయటం, హిందువులు కించపరచడం చేస్తున్నారు. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అని ఆ బిష్నోయ్ గ్యాంగ్ కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కూడా అలాంటి మాటలు మాట్లాడటం కూడా జరిగింది కనుక అది కూడా ఒక కారణం. ఓకే సార్.